మెల్లగా 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 చూసుకోండి. అయ్యో చున్ని తీసుకో. ఇదిగోండి, ఇదిగో. ఒక్క నిమిషం, ఈమె థింగ్స్ తీసుకొని వస్తాను. త్వరగా స్టార్ట్ చేయి. వెళ్దామా? పోనివ్వు. ఇంజెక్షన్ చేశాను మేడం. పేషెంట్ ని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. నా బిడ్డకి ఏమైంది డాక్టర్? దేవి చనిపోయిందన్న షాక్ ని ఇంత తట్టుకోలేకపోతున్నారు. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల బీపీ పెరిగింది. ఇప్పుడు మీరు అతన్ని ఒక చిన్నపిల్లాళ్ళ చూసుకోవాలి. నేను చూసుకుంటాను డాక్టర్, కానీ కళ్ళు తెరిచి ఓవర్ ఎమోషనల్ అయ్యి ఏదైనా గొడవ చేశాడు అంటే. ఒక్క నిమిషం మేడం. ఒకవేళ సిచ్యువేషన్ చేజారి ఇతను మీ కంట్రోల్లో లేకపోతే ఈ ఇంజెక్షన్ అతనికి చేయండి. చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్, చాలా రేర్ గా యూజ్ చేయాలి. ఇది ఆయన్ని కంట్రోల్ చేస్తుంది, కానీ మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే అండి. ఇదిగో, ఇది తీసుకో. అభికేం కాదక్క, దిగులు పడకో. చాముండేశ్వరి, నువ్వు మనసు పెట్టి ఉంటే అభికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేది. ప్రతిదానికి నువ్వు అలా కోప్పడకు. స్టేటస్ అనేది ఒకటి చూసుకొని మన కొడుకుని కోల్పోయే స్థితికి తీసుకురావడం కొంచెం కూడా బాలేదు. అనవసరంగా వాక్కండి. నా కొడుక్కి నేను మంచి చెయ్యాలి అనుకున్నాను. ఆ మంచే ఇప్పుడు అభిని ఈ స్థితికి తీసుకొచ్చింది చూడు. దీనికి బదులుగా ఆ అమ్మాయితోనే అభికి పెళ్లి చేసి ఉండాల్సింది. మీరు మాట్లాడకండి. నా కొడుక్కి ఏది మంచి ఏది చెడు నాకు బాగా తెలుసు. నా బిడ్డల మీద నేను ప్రాణమే పెట్టుకున్నాను. ఎప్పటికీ నేను వాళ్ళకి హాని జరగనివ్వను. బావా, అక్కకి మీరేమీ అడ్వైస్ చేయకండి. అక్కకి అంతా తెలుసు. రేయ్, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటారా? అందరూ బయటకు వెళ్ళండి. అభి, అభి, అభి. వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? వెళ్తే మాత్రం ఏంటి, ఇంకా అమ్మాయి కళ్ళు కూడా తెరవలేదు. ఆ అమ్మాయి అడ్రస్ కూడా తెలీదు. ఈ పరిస్థితిలో మనం ఎలా కనుక్కుంటాం? నువ్వు ఈ ఊరికి కొత్త. గాజువాక్ ఎంత పెద్ద ఏరియానో తెలుసా? ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడుందని తెలుసుకుంటాం. ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పు. ఊరికే కళ్ళకు గంతలు కట్టి అడవిలో వదిలిపెట్టినట్టుంది. ఏదో ఒకటి మాట్లాడండి. ఈ అమ్మాయి దగ్గర ఫోన్ కూడా ఉంది. అయ్యో దేవుడా, ఏంటమ్మా ఇది? అప్పుడే చూసి ఉండొచ్చు కదా. నేను పరాయి వాళ్ళ వస్తువులు ముట్టుకోను. ఇప్పుడు మాత్రం ఎలా ముట్టుకున్నావు? ఆపదలో ఉన్నప్పుడు పర్వాలేదు. బాగా మాటలు మాట్లాడుతున్నావు. సరే సరే, ఆ ఫోన్లో వాళ్ళ ఇంటి కాంటాక్ట్ నెంబర్ ఉందేమో చూడు. ఫోన్ లాక్ లో ఉంది. అది నంబర్ లాకో ప్యాటర్న్ లాకో చూడు. నంబర్ లాకే. ఏదో ఒక నంబర్ కొట్టి చూడు. అయ్యయ్యో, లాక్ ఓపెన్ అవ్వడం లేదే. సరిపోయింది. ఇంటి ముందు ముగ్గు చుక్కలు వేసినట్టు వేసావా ఏంటి? తెలియని పనులన్నీ ఎందుకు చేస్తావమ్మా? నీకు నోటుదోలు ఎక్కువ అనుకుంటా కదా. మాట్లాడకుండా బండి నడుపు. మరి ఇప్పుడు అమ్మాయి అడ్రస్ ఎలా తెలుసుకోవడం? అందుకు ఆ అమ్మాయికి స్పృహ రావాలి.
లేదంటే ఎవరైనా పిలిచే వరకు ఈ గాజువాక్ అంతా తిప్పుతూ ఆటో నడుపుతూ ఉండు. తెల్లారుతుంది. తెల్లారినా పర్వాలేదు, నడిపే తీరాలి. అంతా నా తలరాత. నడుపుతాను, ఇంకేం చేస్తాను. పాపం, ఎవరి అమ్మాయో ఏంటో. ఇటు ఇవ్వండి సార్. ఓకే సార్. హలో సార్ నేను ఆఫీస్ నుంచి దిలీప్ని మాట్లాడుతున్నాను. చెప్పు దిలీప్, ఆ రైల్వే క్యాటరింగ్ సర్వీస్ కాంట్రాక్ట్ ఏమైంది? సార్ రేపే టెండర్ క్లోజింగ్ డేట్ సార్. మనం ఎలాగైనా సరే ఆ కాంట్రాక్ట్ ని దక్కించుకుని తీరాలి. నలన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పటికీ కూడా నంబర్ 1 లోనే ఉండాలి. ఓకే సార్. అది క్యాటరింగ్ బిజినెస్ అయినా సరే, ఈవెంట్ మేనేజ్మెంట్ అయినా సరే, ఏ చోటైనా నా కంపెనీ మాత్రం డౌన్ అవ్వకూడదు. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆ కాంట్రాక్ట్ మనకే దక్కి తీరాలి. ఓకే సార్, నేను చూసుకుంటాను. ఓకే. కామాక్షి, ఏంటండి? కొత్త ఆర్డర్ వచ్చింది. ఈ కవర్ దేవుడి దగ్గర పెట్టు, ఉదయం చూసుకుందాం. సరే అండి. మీరు తిన్నారా? ఊరందరికీ పెళ్లి భోజనం పెడుతున్నా కానీ తిన్నావా అని ప్రేమగా ఇప్పటి వరకు నన్ను ఎవరూ అడగలేదు. నువ్వు అడుగుతున్నావు చూడు, అందుకే నువ్వు నా భార్యవయ్యావు. ఈ మధ్య మీతో మాట్లాడడానికి కూడా టైం లేదు. వచ్చి కూర్చోండి, భోంచేద్దాం. మరి ఆర్తి తిందా? ఇంకా ఇంటికి రాలేదండి. టైం 7 అవుతుంది. ఈ పాటికి మ్యూజిక్ క్లాస్ పూర్తి చేసుకుని వచ్చుండాలే. లేదండి, నేను కూడా ఫోన్ చేసి చూశాను, ఫోన్ ఎత్తడం లేదు. సరే, ఫోన్ ఇవ్వు. ఇదిగోండి. నీ తమ్ముడెక్కడా? వాడే కదా మ్యూజిక్ క్లాస్ నుంచి తనని పికప్ చేసుకుని తీసుకొస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆ రాస్కెల్? తెలీదండి. దీని ఫోన్ అయినా రింగ్ అవుతోంది కానీ వాడి ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఛ, యూజ్లెస్ ఫెలో. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉన్నాడు. వాళ్ళిద్దరిని ఇంటికి రానివ్వు, అప్పుడు చెప్తాను. నేను వేసిన ప్లాన్ మొత్తం పాడైంది. ఆ ఆర్తిని తప్పుగా వీడియో తీసి దాని ద్వారా బెదిరించి నేను అనుకున్నది సాధిద్దాం అనుకున్నా. ఎంతో కష్టపడి ఒక ప్లాన్ వేశా. చివర్లో ఎవరో వచ్చి మొత్తం పాడు చేశారు. మళ్ళీ ఆర్తికి ఒకసారి ఫోన్ చేసి చూడండి. ఫోన్ వస్తుంది. ఆటోని పక్క కాకు. ఎవరు చేస్తున్నారో చూడు. త్వరగా లిఫ్ట్ చేయి. స్పీకర్లో పెట్టు. హలో ఆర్తి, ఎక్కడున్నావమ్మా? సార్, మీరెవరు? నేను ఆర్తి వాళ్ళ నాన్నని. ఓ, మీ అమ్మాయి పేరు ఆర్తినా సార్? హలో అమ్మా, నువ్వెవరు? నా కూతురు ఫోన్ నీ చేతికి ఎలా వచ్చిందమ్మా? ఆర్తి ఎక్కడా? ఏమండి, మాట్లాడేది మన ఆర్తి కాదా? ఫోన్ ఇలా ఇవ్వండి. కొంచెం ఓర్పుగా ఉండు. అయ్యో, ఎవరమ్మా నువ్వు? సార్, మీరేం భయపడకండి. ఆర్తి ఎక్కడమ్మా? ఆర్తి ఇప్పుడు నాతోనే ఉంది సార్. కొంచెం తనకి ఒకసారి ఫోన్ ఇచ్చి మాట్లాడమని చెప్పండి. ఎందుకు మాట్లాడట్లేదు? సార్, ఎందుకంటే మీ అమ్మాయి స్పృహలో లేదు. అయ్యయ్యో, తనకేమైందమ్మా? నేను రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కార్లో నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి చూసేసి